ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలోకి రేపు రాత్రి 12 గంటల లోపు ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడట. ఘోరంగా మోసం చేస్తాడట. జాగ్రత్తగా ఉండాలట, లేకపోతే రోడ్డు మీదకి లాగేస్తాడట. జాగ్రత్త. ఏ మాత్రం ఈ క్షణం నిర్లక్ష్యంగా ఉన్నా, నీ సాయి మాటను తోసిపుచ్చినా, అశ్రద్ధ చేసినా, ముందులే అని కొట్టి పడేసిన ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నా బిడ్డలకు రాకూడదని పరుగున పనిగట్టుకుని మరి ఈ సాయి ఈ వార్తను మోసుకు వచ్చాడు. అసలు ఏం జరగబోతోంది? రేపు రాత్రి 12 గంటల లోపు నీకు ఎవరు పరిచయం అవుతారు? వారు నిన్ను ఎలా మోసం చేస్తారు? వారి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి? ప్రతి ఒక్కటి కూడా విడమర్చి చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. విన్నావు అంటే నువ్వు కష్టాల్లోకి చిక్కుల్లోకి పడకుండా నిన్ను నేను కాపాడుతాను. నిన్ను నువ్వు రక్షించుకోగలవు అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఈ సందేశం మన చెవున పడింది, మన కంట పడింది అని అంటే ఏంటర్థం? ఇది మన కోసం మాత్రమే బాబా గారు తీసుకువచ్చిన సందేశం. అందుకే మన కంట పడింది, మన చెవున పడింది, మన దాకా చేరింది. మన దాకా చేరింది అంటేనే మనకు అదృష్టం పట్టబోతుందని అర్థం. మనం కష్టాల నుంచి బయటపడబోతున్నామని అర్థం. మనకు ఎలాంటి ప్రమాదాలు చిక్కులు వచ్చినా కూడా వాటి నుంచి ఈజీగా బాబా గారు మనల్ని బయటకు పడవేస్తారని అర్థం. ఇక బాబా గారు ఇలాంటి సందేశాలు సూచనలు అందించినప్పుడు, జాగ్రత్తలు చెప్పినప్పుడు, హెచ్చరికలు చెప్పినప్పుడు మనం గనక వాటిని అందుకుంటూ అలా బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబా గారి గొడుగు నీడు కిందకు చేరుకున్నాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయండి మన ప్రతి ఒక్క కష్టము, బాధ, కన్నీళ్లు, చెడు సమయాలు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు. మనల్ని ఏదైనా తాకాలి, మన దగ్గరికి ఏవైనా రావాలి అంటే ముందుగా బాబా గారిని తాకి రావాలి. ఎందుకంటే బాబా గారు మనం ముందు నిలబడి ఉంటారు. మరి కొండంత అండలా ఉన్న బాబాను దాటి తాకి ఏవైనా మనల్ని చేరగలవా? అసలు బాబా గారిని తాకితేనే అవి భరించగలవా? కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఈ రోజు అన్నది అర్థమవుతుంది. అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నేను ఒక పెద్దవిడ నాకు కామెంట్ చేస్తారండి. ఏంటంటే వాళ్ళ మనవడు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి అని కోరిక, కానీ వీసా రావట్లేదు. ఎంతో ప్రయత్నిస్తున్నారు, డబ్బు ఉంది, అంతా ఉంది, కానీ రావట్లేదు. వాడి టైం బాగాలేదు అన్నట్టు. వాడు ఎలా అంటే ఆ కోరికతో ఇక్కడ ఏవి జాబ్కి వెళ్ళట్లేదు, ఏది ప్రయత్నం చేయట్లేదు, ఇంట్లో ఎవరితో సరిగ్గా ఉండట్లేదు, తినట్లేదు, తాగట్లేదు, ఏం లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆ పెద్దవిడ మన ఛానల్ని చూస్తూ ఉంటారట. బాబా గారి వల్ల ఏదైనా సందేశం అలాంటిది, లేకపోతే ఒక మంత్రము ఇలాంటిది ఏదైనా దొరకకపోతుందా అన్నట్టుగా మీ వీడియోలు నేను ఎప్పుడూ చూస్తూ ఉంటానమ్మా. నా మనోడి కోసం చూస్తూ ఉన్నాను. కానీ నిజంగా మీరు ఈ గురువు గారి గురించి ఎంత గొప్పగా చెప్తుంటారు కదా, ఒక్కసారి ట్రై చేద్దాము అన్నట్టుగా నా మనవడినే కాల్ చేయమని చెప్పాను. ఒకసారి నా మనవడు గురువు గారికి కాల్ చేశాడు. మరి గురువు గారు ఏం చేశారో తెలియదు, ఎలాంటి పూజలు చేశారో తెలియదు. వాడికి 10 రోజులు తిరగకనే వీసా వచ్చిందమ్మా. ఇప్పుడు వెళ్ళబోతున్నాడు విదేశాలకి, ఇక్కడ చదువుకోవటానికి, జాబ్ కోసం. ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అంటూ ఆవిడ ఎంత హ్యాపీనెస్ ని షేర్ చేశారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా చిటికలో పరిష్కరించేస్తారు. ఇక్కడ వశీకరణ అంటే చెడు కోసం కాదండి. ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం సఖ్యత, అన్యోన్యత తక్కువ ఉంటుంది. వాళ్ళు ఒద్దికగా ఉండటానికి, ప్రేమ అనురాగాలతో ఉండటానికి కూడా అని అర్థం చేసుకోండి. ఇక ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకలుగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద
మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్లు ఇస్తున్నారండి. అయితే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. ఎంతమంది విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ గురువు గారి వల్ల మేము ఎంతో మేలు పొందామండి అంటూ నాకు ఇన్స్టాలోను పర్సనల్ గా కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఇంతకాలం కూడా ఎంతో సజావుగా ప్రశాంతంగా నెమ్మదిగా సాగిపోతున్న నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఎలా అంటే ప్రశాంతంగా ఉన్న సముద్రంలోకి ఒక రాయి వేస్తే ఎలా అల్లకల్లోలం అయిపోతుందో అలా అల్లకల్లోలం చెలరేగిపోతుంది నీ జీవితంలో. నువ్వు ఇప్పుడు ఏమరుపాటుతో ఉండకు, ఎరుకతో ఉండు, జాగ్రత్తతో ఉండు, హెచ్చరికతో ఉండి తీరాల్సిన సమయం వచ్చేసింది. అందుకే నీ సాయి పని కట్టుకుని మరి వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాడు బిడ్డ. అది ఎవరు బాబా అని డౌట్ నీకు వస్తోంది కదా, అనుమానం నీకు వస్తోంది కదా. అసలు వారి వల్ల నాకేం జరగబోతోంది తండ్రి, నేను ఎలా కనిపెట్టాలి వాళ్ళని? నాకు తెలిసి కూడా నేను ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు, మోసం చెయ్యలేదు, హాని తలపెట్టలేదు, కీడు కూడా తలపెట్టలేదు. అలాంటప్పుడు నా మీద ఎవరికి కక్ష ఉంటుంది బాబా? నన్ను ఎవరు మోసం చేస్తారో? నాకు కుదిరితే మేలే చేశాను కానీ ఎవరికి కీడు చెయ్యలేదే, అలాంటి నా మీద కూడా కక్ష పెట్టుకున్నారా? నన్ను కూడా మోసం చెయ్యబోతున్నారా బాబా అంటూ అనుమానం నీ మనసులో మొదలైంది కదా తల్లి. మోసం చేసే వాళ్ళకి మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తేడా ఉండదు. మోసం చెయ్యాలి అనుకుంటే మోసం చేసి నిన్ను ముంచి వారి దారిన వెళ్ళిపోతూ ఉంటారు. నిన్ను నడు రోడ్డు మీదకి లాగేసి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత నీకు కనిపించకుండా మాయమైపోతారు. వాళ్ళు ఎలా వస్తారు అంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళగా వస్తారు, నీతో ఏదో పని మీద అవసరం ఉన్నట్టు వస్తారు, లేదా నీ అవసరం తీర్చడానికి వచ్చినట్టు వస్తారు, లేదా నీకు అవకాశాలు కల్పిస్తామని వస్తారు, లేదా ఇక్కడ పెట్టుబడులు పెడదాం, అక్కడ పెట్టుబడులు పెడదాం, ఎంతో లాభం వస్తుంది అన్నట్టు వస్తారు. ఏదో ఒక దారిలో వస్తారు, నిన్ను ఏదో ఒక విధంగా ముంచి మోసం చేసి నాశనం చేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బిడ్డ. నువ్వేంటంటే అందరూ మంచివాళ్లే కదా, మంచిగా మాట్లాడితే కల్మషం లేని మనుషులు కదా, మనసులో కూడా ఇంత మంచితనమే ఉంటుంది కదా అన్న ఆలోచన నీది. కానీ అందరూ నీలా ఉండాలని ఎక్కడా లేదు కదా బిడ్డ. నీకంటే అబద్ధాలు చెప్పటం రాదు, మోసం చెయ్యటం రాదు, ఎవరికి చెడు కోరటం అస్సలు చేత కాదు. అందరి మంచి కోరతావు, అందరూ నీలా ఉండాలని ఎక్కడైనా ఉందా తల్లి? ఈ ప్రపంచంలో చాలా వరకు కూడా సమయానుగుణంగా వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటే, అవసరానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, వారి మోసానికి బలి చేసేవారు ఇంకొంతమంది ఉంటే, నానా రకాలు ఉన్నారు బిడ్డ. కానీ నువ్వు ఏంటంటే అందరినీ ఒక్కటిగానే చూస్తావు, అందరూ ఒకటే అని అనుకుంటావు, అందరూ ఒకేలాగా ఆలోచిస్తారని కూడా భ్రమ పడుతూ ఉంటావు. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటకు రావాలి బిడ్డ, లేకపోతే చిక్కుల్లో పడతావు, సమస్యల్లో ఇరుక్కుంటావు. నీ చేతులారా నువ్వే కష్టాలని కోరి తెచ్చుకుంటావు. ఆ తర్వాత కష్టాల్లో పడి బాబా నాకు ఇలా అయిపోయింది, నన్ను కాపాడు, రక్షించు అంటూ నా దగ్గర వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటావు. అందుకే నా బిడ్డ ఎలాంటి స్థితిలో పరిస్థితుల్లో పడకూడదు అనే నేను పరుగున వచ్చాను. కాబట్టి జాగ్రత్తగా విను, నువ్వు ఎలా ఉండాలి, అసలు వారు ఎవరు, వారి నుంచి నువ్వు ఎలా బయటపడాలి, పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. గుండె గుప్పెట్లో పెట్టుకుని మరి విను బిడ్డ. ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు. ఎందుకు అంటే నీకు రేపు రాత్రి 12 గంటల లోపు ఒక వ్యక్తి పరిచయం వల్ల నీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మరి ఈ రోజున నీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, నీకు కలగబోయే శుభాలేంటి అశుభాలేంటి, వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను బిడ్డ. అయితే ఏ మాత్రం అజాగ్రత్త వద్దు, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ముఖ్యంగా ఈరోజు నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం అన్నది జరుగుతుంది, ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి. ఇక ఆ వ్యక్తి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం కావచ్చు. నువ్వు పని చేసే చోట కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఒక పరిచయస్తుడిలా కావచ్చు, లేదా ఒక దారిన వెళ్తుంటే లేదా ఎక్కడో పరిచయం అవ్వచ్చు. ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అతి చనువు పెంచుకోకు. చక్కగా మాట్లాడుతున్నారు కదా, నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అంటూ మోసపోయి ప్రతి ఒక్కటి నీ గురించి అస్సలు చెప్పకు. నీకు ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తే గనుక ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చెయ్యాలి. నీ మనసు నిన్ను హెచ్చరిస్తుంది, వీళ్ళు చెప్తున్నది అంతా కూడా అంత మంచిగా అనిపించలేదు,
ఏది కూడా సరిగ్గా లేదు అని ఏ మాత్రం తేడా కొట్టినా, నీ మనసు నిన్ను హెచ్చరించిన ఆ క్షణం నువ్వు అక్కడి నుంచి తప్పుకో. వారిని దూరం పెట్టి నువ్వు వెళ్ళిపో. దూరం పెట్టడం అంటే కొట్టడమో తిట్టడమో కాదు బిడ్డ. మెల్లిగా నాకేదో పని ఉంది ఇప్పుడే వస్తాను అక్కడి నుంచి మెల్లిగా జారుకో. ఏదో ఒక సాకు చెప్పి జారుకో. అంతేకాని గొడవకు దిగకు. ఇలా నూతన వ్యక్తి పరిచయం అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని అనుమానించు బిడ్డ అని నేను చెప్పట్లేదు తల్లి. ఎవరితో అయినా సరే సన్నిహితంగా మెలగాలి అనుకుంటే ఈ రోజున ఖచ్చితంగా పాత పరిచయమైన మిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించు. కానీ కొత్తగా పరిచయమైన వారిని ఎప్పుడూ కూడా ఈరోజు నమ్మి ఏది కూడా వారికి చెప్పొద్దు. వారు ఏది చేద్దామన్నా కూడా తల ఊపద్దు. ఇక నీ సొంత విషయాలను కూడా అస్సలు చెప్పుకునే ప్రయత్నం అయితే చెప్పకు బిడ్డ. ఇలా చేస్తే చాలా వరకు నీకు ఇబ్బందులే వస్తాయి. నువ్వు అనుకున్నది జరగకపోగా వారు నిన్ను అంధకారంలోకి నెట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి ఈరోజు కొత్తగా పరిచయమైన వారితో అంటే ఆడవారైనా సరే మగవారైనా సరే జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. రాబోతున్న ఈ గంటలు, కొన్ని గంటల సమయం ఏదైతే ఉందో అది ప్రతికూల ఫలితాలను నీకు ఇవ్వబోతోంది. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇలాంటి వాళ్లతో ఎక్కువ చనువు పెంచుకున్నావు, పరిచయం పెంచుకున్నావు అంటే గనుక. ఎందుకంటే అలాంటి వారు ఎలా వస్తారంటే ఏదో ఒక దారి అడగటం కోసమో, ఊరు అడగటం కోసమో, ఒక పేరు అడగటం కోసమో, పలానా ఆఫీస్ ఎక్కడ ఉందని ఇట్లా పరిచయం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మాటలు కలిపి మాటల మధ్యలో నేను ఈ పని మీద వచ్చానండి, ఇక్కడ పెట్టుబడులు పెడితే చాలా లాభాలు ఉన్నాయండి, ఇలా చేస్తే కోట్లకు కోట్లు, లక్షలకు లక్షలు కలిసి వస్తుందండి, లాభాలు వస్తాయండి, అందుకే నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వచ్చాను, ఆ పని మీదనే వచ్చాను, ఇంకా ఎవరైనా కూడా ఇలా నాతో పాటు అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారేమో, వాళ్లకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చూస్తున్నాను, ఇలా మాయ మాటలు చెప్తారు, కల్లిబొల్లి మాటలు చెప్తారు. లేదా నువ్వు పని చేసే చోట వచ్చి అక్కడ నీకు పరిచయం అవ్వచ్చు, ఏదో విధంగా చెప్తారు. అంటే నిన్ను చెడు దారుల్లోకి అంటే అక్రమార్జన వైపు దారి మళ్లించడానికి చూస్తారు. లేదు వారి పబ్బం గడుపుకొని వెళ్ళిపోతారు. ఏంటంటే వారు ఇంత పెట్టుబడి పెడితే మనకు అంత డబ్బు వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్పి వారు నిన్ను మోసం చేసి నీ దగ్గర నువ్వు కూడా వారి మాయలో పడే విధంగా మాట్లాడతారు. అప్పుడు నీ మనసుకు కూడా అనిపిస్తుంది, అవునా ఇది న్యాయంగానే ఉంది కదా, నేను కూడా సరే ఒక 1000 రూపాయలు పెడితే ఒక 10,000 వస్తుంది కదా అన్న ఆశ భ్రమ నీలో కల్పించి నిన్ను అలా కూడా చేస్తారు. ఒక 10,000 20,000తో పోతే పోయింది, కానీ లక్షలు ఉన్న ఆస్తు భూములు ఇవన్నీ కూడా నీ దగ్గర గనక అక్కడ పెట్టుబడి పెట్టించారు అంటే నువ్వు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి ఆడవారైనా సరే మగవారైనా సరే కొంతమంది నీ ఇంటికి వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ సమయం నీకు ఈ కొద్ది గంటల సమయం ఏదైతే ఉందో అది ప్రతికూల శక్తులనే ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి కొత్త వారితో పరిచయం అయితే జాగ్రత్త. ఆడవారైనా అవ్వనివ్వు, మగవారైనా అవ్వనివ్వు, అందరితో మంచిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు. ఎంతవరకు మాట్లాడాలో, ఎంత అవసరం ఉందో అంతవరకు మాట్లాడి అక్కడి నుంచి మెల్లిగా జారుకో. అంతేకాని వారు అతి చనువుగా ఉన్నారు, అతి మంచితనంతో ఉన్నారు కదా, మాయమాటలు చెప్తున్నారు కదా అని వారి మాయలో పడిపోయి నీ గురించిన ప్రతి రహస్యము కూడా చెప్పకు. నువ్వు ఏ పని చేస్తున్నావు, నీ జీవితం ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ సంపాదన ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, ప్రతి ఒక్కటి కూడా చెప్పావు అంటే వారి చేతికి ఆయుధాన్ని నువ్వే ఇస్తున్నావు, నిన్ను నాశనం చెయ్యటానికి, నిన్ను పతనం చెయ్యటానికి. ఆ విషయం గుర్తించుకో. నువ్వు ఇన్ని విషయాలు చెప్తే ఇన్ని విషయాల్లో ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుంటారు, ఏదో ఒక పట్టుకుని దానికి తగిన ఒక కథని అల్లేసి వారి మాయ మాటల్లో నిన్ను పడేస్తారు. కాబట్టి వారు ఏం అడుగుతారో అది మాత్రమే సున్నితంగా సమాధానం చెప్పేసి వారు తేడాగా అనిపిస్తే అక్కడి నుంచి మెల్లిగా జారుకోవటమే. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు బిడ్డ, మౌనంగా పక్కకు వెళ్ళిపోవటమే. అలా చేస్తే నీ అంత తెలివైన వాడు ఇంకొకరు ఉండరు, తెలివైన దానివిగా ఇంకొకరు ఉండరు. కాబట్టి జాగ్రత్త. ఇలా ఎంతోమంది నా బిడ్డలు తెలుసో తెలియకో ఎవరో చెప్పిన మాటలకి, వారి మాయ మాటల్లో పడిపోయి జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, డబ్బును పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆస్తి పాస్తులను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో బిడ్డ. ఆ తర్వాత లబో దిబోమంటూ బాబా సాయి ఇలా జరిగిపోయింది నువ్వే కాపాడు అంటూ నా ముందు ప్రతిరోజు కూడా మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిడ్డ. అందుకే అలాంటి స్థితిలోకి నా బిడ్డ రాకూడదు, నువ్వు రాకూడదు అని నేను నిన్ను
హెచ్చరించాలని పరుగున వచ్చాను. కాబట్టి నీ సాయి మాట పెడచవును పెట్టకు, నిర్లక్ష్యం చెయ్యకు, నీ తండ్రి మాట వింటావు కదూ అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.